సజ్జల ఆయన ప్రభుత్వ సలహాదారుడు ఏజెంట్లను రెచ్చగొట్టే ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు. మీరు తిరగబడండి కౌంటింగ్ దగ్గర, అలా చేయండి ఇలా చేయండి అని ఆయన స్పీచ్లు ఇస్తున్నాడు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే కనీసం పరిపాలనలో అనుభవం లేని వ్యక్తుల్ని సలహాదారులుగా పెట్టుకోవటం. జగన్మోహన్ రెడ్డి అనే వాడికి పరిపాలన మీద కానీ, లేదు అభివృద్ధి మీద కానీ, సంపద మీద కానీ, లేదా ఉద్యోగ కల్పన మీద కానీ, కంపెనీలు ఎలా తీసుకురావాలో దేని మీద అవగాహన లేని సీఎం ఉండటం, వాళ్ళు ఎంతో కొంత తెలిసి ఉండటం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పెట్టుకోవడానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఏమీ చేతగానేవాడు ముందు ఎంతో కొంత ఉన్నోడు పనోడుగా ఉంటే కొద్దిగా నడుస్తుంది ముందుకి బండి. అలా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు వ్యక్తుల్ని సలహాదారులుగా పెట్టుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళటానికి కారణభూతం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో, అంటే 2019లో తను అనుకున్నది 100% జరిగింది. ప్రజలు ఒక్క అవకాశం అన్నారు, ఓటేశారు, గెలిచాడు, అయిపోయింది. 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అనుకున్నది కొన్ని చేశాడు. అంటే అక్రమ డబ్బు, అవినీతి, ప్రజల్ని దోచుకోవటం, దాచుకోవటం, వాటిలో సక్సెస్ అయ్యాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే కనీసం అభివృద్ధి అనేది ఎక్కడ రాష్ట్రంలో మీకున్న గ్రామాల్లో, మీకు రాయలసీమ నుండి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు ఎక్కడ ఒక ఇటుక గాని ఒక రోడ్డు గాని వేసిన పాపం లేదు. ప్రజలు నాయకుల కన్నా తెలియగలడు చాలా. ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎప్పుడైతే సలహాదారుడిగా పెట్టుకుని జగన్ సగం పతనం అయిపోయాడు. ఎందుకంటే గత 2 ఏళ్ల క్రితము కరోనా తర్వాత ఒక ప్రెస్ మీట్లో గవర్నమెంట్ ఉద్యోగుల పిఆర్సీ గురించి మాట్లాడాల్సి వస్తే మా సీఎంకి ఏం తెలియదు, మా సీఎంకి తెలియక ఏదో మాట అనేసాడని జగన్మోహన్ రెడ్డిని అప్పుడే ఒక దద్దమ్మలాగా క్రియేట్ చేశాడు. తనే చెప్పాడు, ఎవరో చెప్పవసరంలా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత స్కిల్ ఉందో తనే చెప్పాడు. అలా సజ్జల రామకృష్ణారెడ్డి తన పరిధి దాటి ఒక షాడో సీఎంగా, ఆంధ్రప్రదేశ్కి షాడో సీఎం ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజున ఓటమి సునామీలాగా వెంటబడుతుంది. వెంటబడినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏజెంట్లకి మాట్లాడే భాష చూస్తే నిజంగా బాధాకరమైన భాష. అది ఏజెంట్కి చెప్పాల్సింది ఏంటి? మీరు లోపల సమయంతో పాటించండి, మీరు చూడండి, ఓకే, మీరు ఓటింగ్ జరిగినంతసేపు మీ దృష్టి, మీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉండాలి. ఫోన్లు తీసుకెళ్ళొద్దు. ప్రతి రౌండ్ని కొద్దిగా నోట్ చేసుకోండి, ఒక పెన్ను, అలాంటివి చెప్తారు జనరల్గా ఎవడైనా సరే. మీరు తిరగబడండి, ఊరుకోవద్దు, గొడవ పడండి, కొట్లాడండి అంటే ఒక్కొక్కడి కత్తికోడి ఇచ్చి పంపించు, ఇష్టం. అదే సజావుగా సాగకూడదు అంటే ఒక్కొక్కడికి 2 నాటు బాంబులను ఒక కత్తికోడి ఇచ్చి పంపించు. పంపిస్తే నువ్వు అనుకున్నది అయిపోద్ది కదా. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి నీ పదవి కాలం అయిపోయింది. నువ్వు ఇప్పుడు సలహాదారు కూడా కాదు, కనీసం జర్నలిస్ట్గా కూడా నువ్వు ఈ 5 ఏళ్ళు పీకిన దానికి జర్నలిస్ట్గా కూడా పనికిరావు. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే రేపు రాబోయే కొత్త ప్రభుత్వంలో నీకు ఎలాంటి శిక్షలు పడతాయో ప్రజలు, కోర్టులే చూసుకుంటాయి. దయచేసి ఇలాంటి వాళ్ళందరినీ రేపొద్దున కోర్టులకి ఇచ్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవడు చేసినా సరే ప్రతి ఒక్కడు శిక్షకు అర్హుడే. రాబోయే ప్రభుత్వంలో ఇలాంటి అడవి మనుషులు, ఇలాంటి వాళ్ళు ఉండటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే క్రూర మృగాల్ని, క్రూర జంతువుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది రేపు. ఎందుకంటే ప్రభుత్వం పరిపాలన సాగించాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, కొత్త కంపెనీలు రావాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఇలాంటి వాళ్ళకి చోటు లేదు, క్రూర మృగాలకి చోటు లేదు. అలాంటి క్రూర మృగాల్ని వేటాడే వేటగాడు రేపు 4వ తారీఖున వస్తున్నాడు. రేపు ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడినా, వాళ్ళిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి. ప్రభుత్వం రేపు పొద్దున ఎటువంటి చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలో తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడిన భాషకి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది.